మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నాకు మా కుటుంబానికి మిక్కిలి ప్రియులైన మీ అందరికీ ప్రార్థన భాగస్వాములకు అలాగే ఈ వాక్యమును అనుదినం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నవారు అటు వారందరికీ ప్రియులైన మీకు మీ కుటుంబములకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో చాలా క్లుప్తమైనటువంటి వాక్యాన్ని మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి పాత నిబంధన గ్రంథంలో జఫన్యా గ్రంథంలోని ప్రవక్త అయిన జఫన్యా గ్రంథంలో మనము 3వ అధ్యాయము 19 అలాగే 20 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ధ్యానం ఉంచి దీన్ని విని కొంచెం ఆలోచన చేస్తే మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడిన ఈ పరిశుద్ధ లేఖనంలో ప్రియులారా జఫన్యా 3:19 మరియు 20 ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తరువాత మిమ్మను నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనం యొక్క భావము ఇది ప్రాథమికంగా దేవుని స్నేహితుడైన మన తండ్రి అయిన దేవుని స్నేహితుడైన ఎవరైతే వాగ్దానము పొంది ఉన్నారో తండ్రి అయిన దేవుని యొద్ద అట్టి మన తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి, అలాగే ఇశ్రాయేలీయులకు మూలపితరుడైన అబ్రహాము ఆయన సంతానం అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని దేవుడు ఎంతో ఘనత పొందిన దేవుడిగా చరిత్ర సృష్టించిన దేవుడు, తన ప్రజల కొరకు గొప్ప కార్యములు చేసిన దేవుడు. వారు తనకు అవిధేయులైనప్పుడు వారిని పరిమితముగా శిక్షించి తిరిగి వారిని తన యొద్దకు నడిపించుకున్న గొప్ప ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మలకు కాపరి, రక్షకుడు, విమోచకుడు ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ తన ప్రజలైనటువంటి వారికి, తన ప్రజలు అబ్రహాము దేవుని స్నేహితుడు, తన స్నేహితుని సంతానం ఇశ్రాయేలీయులు వారికి ప్రాథమికంగా ఇవ్వబడిన ఇది విశ్వాసులైన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న విషయము, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించను. నా ప్రియ సహోదరులారా, మనని ఇప్పుడు ప్రస్తుత కాలంలో మన హింస పెట్టేవారు, మన బాధించేవారు, అది ఇశ్రాయేలీయుల పక్షంగా అయితే వారి ఆయా పొరుగు దేశాలు, శత్రుత్వం వహించిన అనేక దాయాది దేశాలు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పాలస్తీనీయులు కావచ్చు, అనేక ఇతర మరి అరబ్బులు, ఇంకా ఇలాంటి వారందరూ కావచ్చు. కానీ వారిని ఆయన శిక్షిస్తానంటున్నాడు. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును. మనం ఒకవేళ మన నడక కుంటుపడిపోయి, మన స్థితిగతులు మారిపోయి, మన ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, మన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి అననుకూల పరిస్థితుల వల్ల మన జీవితము కుంటుపడిపోయినా, ఇది కేవలము మనం అక్షరాల మన కుంటివారమని కాదు, కానీ అటువంటి మనను పరిమితం చేసేటటువంటి ప్రతి విధమైన అంశములో దేవుడు మనని పరిపూర్ణులుగా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడని నేను విశ్వసిస్తూ, నా సహోదరులైన మీకు కూడా
మీరు బలం పొందాలని, ఆత్మీయంగా మీరు పురికొల్పబడాలని, దేవుని కొరకు ఆశ పెట్టుకొని మీరు ఉండాలని, వేచి ఉండాలని నేను మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును. చాలామంది అన్యాయానికి గురై శిక్షించబడుతూ ఉన్నారు, చేయని నేరాలకు శిక్ష భరిస్తూ ఉన్నారు, దేవుని నామం నిమిత్తము పెంటగా ఎంచబడుతూ ఉన్నారు, అనేక మంది చేత అవమానాలకు నిందలకు లోనవుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చింతపడవలసిన అవసరం లేదు. ఆయన శిక్షించే కాలం ఉన్నది. అంతేకాకుండా హింస పెట్టువారిని నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. అనేక కారణాలు మనం విస్తృతంగా ఆలోచన చేసి పరిశోధించినట్లయితే కుటుంబములో మధ్యలో నుండి మన ప్రియులు వేరు చేయబడుతున్నారు. అలాగే అనేక సందర్భాలలో మన అవిధేయతలను బట్టి కూడా మనము ఇటువంటి అనుభవాల్లోకి వెళుతూ ఉంటాం. కానీ దేవుడు కృప కలిగిన వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను సమకూర్చిన దేవుడు, సమకూరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనను కూడా మనం పడిపోయి ఉన్న స్థితిలోనే మన అలా ఉండనివ్వక మన లేవనెత్తి, మన పురికొల్పి, మన బలపరిచేవాడుగా ఉన్నాడు. మన కుటుంబంలో అనారోగ్యం ఉన్నట్లయితే దేవుడు స్వస్థపరుస్తాడు. మనకు ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఉంటే మన పక్షమున ఒక అద్భుతం చేస్తాడు. అది ఎప్పుడో మనకు తెలియదు. మన కాల గతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయనకు లోబడుట, ఆయన నిరీక్షణ పెట్టుకొని కనిపెట్టుకొని ఉండుట మనకు మేలు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్తున్న వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించుదాం. కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. మనని అవమానించి, మనని బాధించి, మనని చెదరగొట్టి, మనకున్న సమస్తమును కొల్లగొట్టి, మనని నిందాస్పదముగా చేసిన వ్యక్తులు, మనకు అన్యాయముగా మన పట్ల వ్యవహరించిన వ్యక్తులు, నిర్భయముగా దేవుని భయము లేకుండా, న్యాయములు విచారించకుండా దేవుని భయము లేని వ్యక్తులు, అది ఏదైనా కావచ్చు, వ్యక్తులు, సమాజము, తగిన కాలంలో దేవుడు తన ప్రజల పక్షమున న్యాయము తీర్చేవాడని, నేను అట్టి న్యాయము కొరకే వేచి ఉన్నానని మీకు తెలియచేస్తూ ఉన్నాను. నాకు ఆదరణ అవసరమై ఉన్నది, మీకు అవసరమై ఉన్నదని నేను ఎరుగుదును. చాలామంది డబ్బు వలన, ఇంకా ఏదో వారు ఆశించింది వారు పొందుట వలన సంతృప్తి దొరుకుతుందేమని వారు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం ఆశించింది దొరికినంత మాత్రం చేత ఆ క్షణికమైన ఆనందమే మరలా మనము సంపూర్ణతలో ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ద్వారా విడిపించబడి ఆయన చేసిన కార్యములను చూచుట ద్వారా ఆయన కృపలో మనం విస్తృతమైన అనుభవాన్ని సంపాదించుకున్నప్పుడు మనం వీటన్నిటిని గ్రహించుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేస్తారు. ఆ కాలమును మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. మనము ప్రస్తుతానికి శ్రమలోను, చెరలోను, ఇబ్బందులలో, కొలిమిలోను మనం కాల్చబడుతూ ఉన్నామేమో, బాధపడుతూ ఉన్నామేమో, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామేమో, తీవ్రమైన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మనుషుల మధ్యలో అసమాధాన స్థితి, అనేకులతో శత్రుత్వము, అకారణముగా అనేక మంది మనకు వ్యతిరేకంగా నిలిచి మనను వేధించున్న, బాధించుచున్న తరుణం కావచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిరుత్సాహపడవాకండి, ఎదురు చూడండి, కనిపెట్టుకొని నిరీక్షించుదాం మనమందరం. ఆయన చెప్తున్నారు, నేను మిమ్మను సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపించును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. ఆయన సెలవిచ్చిన వాక్కు ఏది నిరర్ధకం కాదు. ఆయన ప్రజల పక్షమున ఆయన చేసే కార్యాలు ఏవి ఆలస్యము కావు. తగిన కాలము అది సమీపిస్తూ ఉంది. హితవత్సరమును ఆయన ప్రకటించారు. మన పక్షమున ఆయన గంభీరమైన కార్యాలు చేయనై ఉన్నారు. ఈరోజే కావచ్చు. అది మీరు నిరీక్షణ కోల్పోకుండా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రేమతో
మీకు మనవి చేస్తున్నాను. నేను ఎరుగుదు నా బాధ. నేను 10 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్న బాధ, నాకు ఎదురైన అన్యాయము. మాకున్న ఏకైక కుమారుడు దూరదేశంలో, తాను జన్మించిన దేశం ఆయన అమెరికాలో ఉన్నాడు, బహుదూర దేశంలో. మేము వెళ్ళడానికి అనుకూల పరిస్థితులు లేవు. మేము లేక మాకు దేవుడు అనుగ్రహించిన మా కుమారుడు మా నుండి దూరంగా ఉన్నాడు. మేము ఆయన మా మధ్యలో లేడని మేము బాధపడుతున్నాం. ఆయన కూడా ఒంటరితనమును బాధను అనుభవిస్తున్నాడు. మా కొరకు, మా కుమారుని కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు కూడా మా వంటి పరిస్థితులు, స్థితిగతులు, అనుభవాల్లో ఉండి మీరు వెళుతున్నట్లయితే మీరు మాకు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి మాకు ఒక మెసేజ్ పెట్టండి నా నంబర్కు. మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు నా ప్రియ సహోదరులారా. నాకు చేయబోతున్నారు, మీకు కూడా చేయబోతున్నారు. మనందరి పక్షం ఆయన అన్యాయస్తుడు కాడు. శీఘ్రముగా మనకు మంచి కార్యములు చేసి మన ఆదరించేవాడుగా ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఈ మాటలు మీరు వింటున్నందుకు, మరి మీ సమయాన్ని కొంత వెచ్చించవలసి వచ్చినందుకు నేను బాధపడుతున్నప్పటికీ ఇవి ప్రాముఖ్యమైన విషయాలు. వాక్యాన్ని చదవండి, వాక్యంపై ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీ గృహంలో అందరూ ఆయురారోగ్యములతో మరి దేవుని యందు ఆనందించు ముందుకు సాగాలని కోరుకుంటూ, మన దేశ సౌభాగ్యము కొరకు మన రాష్ట్రాల్లో అతి శీఘ్రముగా జరగనైనటువంటి ఎన్నికల సంరంభము ప్రారంభం కాబోతున్నది. హింస చెలరేగకుండా, పరస్పరము దూషణలు, అలజడులు జరగకుండా న్యాయబద్ధముగా శాంతియుతంగా సమస్త కార్యములు జరుగునట్లు, అలాగే దేవుని పట్టణమైన యెరూషలేము కొరకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు, అబ్రహాము సంతానము, ఇస్సాకు, యాకోబుల సంతానము అనగా ఇశ్రాయేలీలు మన ప్రియులు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబాల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల్లో దేవుడు గంభీరమైన కార్యాలు చేయాలని నిరీక్షణతో కనిపెట్టుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నా ప్రియ సహోదరులారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకపు తండ్రి, నీ ప్రేమకై వందనాలు నాయన. నీవు చేస్తున్న గంభీర కార్యాలు అయ్యా, ఆశ్చర్యకరమైన నీ క్రియలు మేము చూస్తున్నాం. నీ ప్రజలకు న్యాయం తీర్చే దేవుడు, నీ ప్రజల పక్షమున పోరాడే దేవుడు, న్యాయము తీర్చి న్యాయాధిపతిగా ఉన్నావు. శిక్షా విధిని నీవు నిర్ణయించేవాడు ఉన్నావు. మమ్మల్ని హింసించు వారిని క్షమించి, మా అన్యాయముగా మాపై నిందలు మోపి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసిన వారిని క్షమించి నీవే మాకు న్యాయం తీర్చము. అలాగే మా ప్రియులు, ఈ వాక్యం వింటున్న ప్రియులు ఎక్కడున్నా సరే వారిని దర్శించి నీ కుడి హస్తం వారికి అందించి, నీ నేత్రములు వారిపై దృష్టి నిలిపి అయా వారి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయమని అడుగుతున్నా. మమ్మను, మా కుటుంబమును, మీ దీన దాసురాలైన నా భార్య పుష్పకుమార్ని, మాకు అనుగ్రహించిన కుమారుడు శామ్యుల్ గ్రెగరీ రిచర్డ్ బాబును అమెరికాలో ఉంటూ ఉండగా ఆ బిడ్డను మీరు దర్శించి ఆయనకు న్యాయం తీర్చము. ఆయన పక్షమున నీవు గొప్ప కార్యములు చేయము. శిక్షణలో ఉంటూ ఉండగా ఆ శిక్షణ దిగ్విజయముగా పూర్తి చేసుకొని జీవితంలో స్థిరపడి నిన్ను మహింపరచుటకు, నీ సేవలో ధరించుటకు సహాయం చేయం. మమ్మను, మా బంధువర్గమును, రక్త సంబంధులను, ఆత్మీయులను అందరినీ ఆశీర్వదించి దీవించము. ప్రతి ఒక్కరికి అవసరమైన ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని, అపవాది క్రియలను లయపరచుమని, నిన్ను నీవు బయలుపరుచుకొని నీ ఆదరించు నీ దక్షిణ హస్తము మా పక్షమున చాపమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు అడిగిన వాటిని మాకు అనుగ్రహించినారని నమ్మి మీకే ఈ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించి యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ చాలా వందనాలు. నేను బహు దుఃఖంతో, ఆవేదనతో ఉన్నాను, కానీ మన దుఃఖము, మన ప్రయాస, మన ఆవేదన దేవుడు చూస్తున్నారు. మనల్ని ఆదరించే దేవుడు అతి శీఘ్రంగా దేవుడి కార్యాలు మీ పక్షమున అలాగే మా పక్షమున చేస్తాడని నమ్మి ఆ దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరలా ఈ దినమంతా మీరు సంతోషంతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.